మార్చి 1, 2022న మహాశివరాత్రి రాబోతూ ఉంది. అయితే ఈ శివరాత్రి అనేది ఎంతో పవిత్రమైన రోజు కావున ఈ రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు అంటూ ఉన్నారు. జన్మానికో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే. ఏమీ తినకుండా ఉండలేని వారు కొన్ని పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండాలి. కానీ భోజనం చేయకూడదు, టిఫిన్లు చేయకూడదు, ద్రవ పదార్థాలు మరియు వండనవి తినాలి. శివరాత్రి రోజు కొన్ని పనులను తప్పక చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివ అర్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం, కష్టమని ఆలస్యంగా లేస్తారు చాలామంది. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరతాయని వారు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం, స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు కూడా నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి
రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తరువాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. శివరాత్రి రోజు చేయవలసిన 2 ప్రధాన విధులు ఏమిటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. పేల్కోవటం కాదు, అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకుని అతనికి భోజనం పెట్టి దక్ష తాంబూలాలు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం, జాగరణ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం, జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా బాధనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. ఈ నియమాలను తప్పక శివరాత్రి రోజు పాటించాలి. మరి తెలుసుకున్నారు కదా? మీరు కూడా మహాశివరాత్రి రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. Thank you for watching our video. Please do subscribe and like the video.